నీ పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే అంశాన్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారము తరువాత క్రీస్తు వారు నేర్పిస్తున్న ఒక అంశము, నీ రాజ్యము వచ్చునుగాక. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక. అంటే మన ప్రవర్తన వలన, మన ఆలోచన విధానం వలన దేవుని నామము అవమానపరచబడే అవకాశం ఉంది అని, ఆయన నామము పరిశుద్ధపరచబడాలని ఏ విధంగా అయితే కోరుకున్నామో, అదేవిధంగా నీ రాజ్యము వచ్చునుగాక అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయమని క్రీస్తు వారు చెబుతున్నారు. నీ రాజ్యము వచ్చునుగాక అంటే అర్థం ఏమవుతుంది? ఆయన రాజ్యము వచ్చిందనా రాలేదనా? కదండి, రాలేదనే కదా. ఇంకా ఆయన రాజ్యము ఇంకా రాలేదు. అయితే నీ రాజ్యము రావాలి అని నేను కోరుకుంటున్నాను అని ప్రార్థన చేయమంటున్నాడు కదా. నీ రాజ్యము రావాలి అని ఆశపడుతున్నానయ్యా, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము సంపూర్ణంగా భూమి మీద స్థాపించబడాలి అని నేను కోరుకుంటున్నాను అని దాని అర్థం కదండి. భూమి మీదనే కదా ఆయన రాజ్యం రావాల్సింది. ఆయన రాజ్యం రావాలి అంటే భూమి మీద, పరలోకములో ఆయనది ఒక సింహాసనం ఉంది. పరలోకంలో ఆయన రాజ్యం రావాల్సిన అవసరంలా, ఇంకొక చోట ఆయన రాజ్యం రావాల్సిన అవసరంలా. ఆయన రాజ్యం రావాలి అని అంటే ఎక్కడ రావాలి? భూమి మీదనే. ఆయన రాజ్యము రావాలి అని ఆశపడుతున్నాను, దేవుని రాజ్యం స్థాపించబడాలి అని ఆశపడుతున్నాను అని ప్రార్థన చేయమని క్రీస్తు వారు నేర్పిస్తున్నారు. ఎందుకు ఆయన రాజ్యం రావాలి? ఇప్పుడు ఉన్న రాజ్యం ఏంటి? మరి మనకు కొన్ని చోట్ల వాక్యంలో క్రీస్తు వారే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, పరలోక రాజ్యము మీ మధ్యలో ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం కదా. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో ఒకసారి చూస్తే 20-21 వచనాల్లో మనం క్రీస్తు వారు మాట్లాడుతూ, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. పరలోక రాజ్యము లేకపోతే దేవుని రాజ్యము ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేదు, కానీ మీ మధ్యలోనే ఉంది అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే దేవుని రాజ్యము వచ్చిందనా కదండి. ఆ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చర్చ్ గురించి లేకపోతే సంఘం గురించి ఒక ఉపమానంగా, లేకపోతే సంఘం గురించి ఒక హింట్ ఇస్తున్నాడు ఆయన. దేవుని రాజ్యము, పరలోకము వేరు, దేవుని రాజ్యము వేరు. పరలోకము అనంటే స్వయంగా దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్న ప్రదేశం అది పరలోకము అనంటే. దేవుని రాజ్యము అనంటే, రాజ్యము అనగానే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. రాజ్యము అనగానే రాజు ఉంటాడు కదండి, అధికారులు ఉంటాడు, రాజు కింద పనిచేసే అధికారులు ఉంటారు, తర్వాత ప్రజలు ఉంటారు. అది ఒక రాజ్యము, ఒక కింగ్డమ్. అది దానికి రాజు ఖచ్చితంగా ఉంటాడు. పరలోకము వేరు, దేవుని రాజ్యము వేరు. రాజ్యము అని వచ్చిందని అంటే కానీ అది ఈస్ టాకింగ్ అబౌట్ కింగ్డమ్, రాజ్యము కదా. అయితే ఈ రాజ్యము స్థాపించబడాలి భూమి మీద. ఇక్కడ క్రీస్తు వారు చెబుతున్నది దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అంటే, క్రీస్తు వారు ఆల్రెడీ ఈ లోకంలో ఆయన వచ్చి దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యము రావాలని, అది ఏ విధంగా వస్తుంది అని, అందులో ఎవరెవరు ఉంటారు అనే విషయాలన్నిటిని కూడా ఆయన బోధించుకుంటూ వెళ్ళారు కదండి. ఆయన త్వరలో రాబోతున్నాడు. మనకు సిలువ మీద ఆ దొంగ కూడా ఒక మాట పలుకుతాడు కదా, అయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రాజ్యము రాబోతుంది, ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ రాజ్యానికి క్రీస్తు వారు రాజుగా ఉండబోతున్నాడు. అయితే దానికి సంబంధించిన సూచనగా ఆయన ఈ భూమి మీద అక్కడ ఉంది, ఇక్కడ ఉంటే. ఇంకొకటి మనం ఏమి అనుకోవచ్చు రాజ్యము అని అంటే, చర్చ్, సంఘమే. దేవుని రాజ్యము అంటే సంఘము. సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు వారేగా. ఆయన అధికారము క్రిందనే సంఘము నడవాలి. సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీ మధ్యలోనే ఉంది,
మీ మధ్యలోనే అది స్థాపించబడబోతుంది. సంఘానికి శిరస్సుగా నేను ఉండబోతున్నాను, మీరు శరీరముగా ఉండబోతున్నారు. అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పలేము, కానీ మీ మధ్యలోనే ఉంది అని క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ సంఘానికి ఆయన ఇచ్చిన అధికారం గురించి కూడా ఒక చోట మాట్లాడుతూ, దీని వలన దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది అనే విషయాన్ని కూడా మనం ఒక చోట చూస్తాం. లూకా సువార్తలోనే 11వ అధ్యాయము 20వ వచనంలో, 11వ అధ్యాయము 20వ వచనంలో, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే దేవుని రాజ్యముకు ఉన్న అధికారం గురించి క్రీస్తు వారు మాట్లాడుతున్నారు కదండి. మీ మధ్య దేవుని రాజ్యం ఉంది. ఈ దేవుని రాజ్యం చేసే పని ఏంటంటే దయ్యాలను వెళ్ళగొట్టుతుంది, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను దూరం చేస్తుంది, బంధకాలను, లోకాధికారి యొక్క అంధకార శక్తులను కంప్లీట్గా దానిని వెళ్ళగొడుతుంది. అంటే ఒక టేస్ట్ని, పరలోక రాజ్యం యొక్క టేస్ట్ని ఆయన మనకు రుచి చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే కంప్లీట్గా దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడలేదు, కానీ దాని యొక్క సూచన, దాని యొక్క కొద్ది టేస్ట్ని ఆయన చూపిస్తున్నాడు, కొద్దిగా దాని యొక్క రుచిని మనకు తెలియచేస్తున్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యము ఏం చేస్తుంది అనే విషయాన్ని ఆయన మనకు బోధిస్తూ వస్తున్నాడు. అయితే ఆ రాజ్యము కంప్లీట్గా, సంపూర్ణంగా ఆయన ఈ భూమి మీద స్థాపించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉండేది ఆయన రాజ్యం కాదు. క్రీస్తు వారు పిలాతు వద్ద నిలవన్నప్పుడు కూడా నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని అంటాడు. నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈలోక సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి వారితో, యూదులతో కొట్లాడేవాళ్ళు, ఫైట్ చేసేవాళ్ళు అనే మాట మనం చూస్తాం. అంటే నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు, పరసంబంధమైనది కాబట్టి వాళ్ళు కొట్లాడట్లేదు, వాళ్ళు గొడవ పట్టట్లేదు, వాళ్ళు యుద్ధం చేయట్లేదు. ఈ లోక సంబంధమైన వాళ్ళైతే ఏం చేస్తారు? గొడవ పెట్టుకుంటారనే అర్థం. ఈ లోక సంబంధమైన వాళ్ళు అయితే ఒకరిని విడిపించడం, లేకపోతే ఎవరినన్నా బంధించినప్పుడు, ఏదైనా రాజును కానీ ఏదో ఒకటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తుంటారు, ఒక రాజ్యం మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటిల్లో జరుగుతున్నవి ఇవి, కానీ నా సేవకులు, వాళ్ళకు తెలుసు ఈ రాజ్యము పరసంబంధమైనది, అందుకనే వాళ్ళు గొడవ పెట్టుకోవట్లా. శరీరులతో కాదు గొడవ పెట్టుకోవాల్సింది, శరీరులతో కాదు మనం యుద్ధం చేయాల్సింది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరసంబంధమైనది అని క్రీస్తు వారు ఖచ్చితంగా అక్కడ చెప్తున్నారు. అంటే ఆయన రాజ్యము ఇక్కడ స్థాపించబడాలి అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ఆయన రాజ్యము మళ్ళీ సపరేట్గా భూమి మీద స్థాపించబడాలి? ఆల్రెడీ భూమి ఉంది కదా, ఇక్కడనే ఆయన రాజ్యాన్ని స్థాపించవచ్చు కదా అని అంటే ఖచ్చితంగా మనము ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 3వ అధ్యాయము 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఈ భూమి ఏమైందండి? ఆదికాండంలోనే మొదట్లోనే ఈ భూమి శపించబడింది కదండి. ఈ భూమి ఆదాము అవ్వలు చేసిన తప్పు వలన శపించబడింది, పాపము చేత నింపబడింది. అలాంటప్పుడు ఏమవ్వాలి కదండి? రోమీలకు రాసిన పత్రికలో కూడా చూస్తాము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలి. శపించబడిన ఈ భూమి ఒకరోజు అంతరించిపోతుంది అనే విషయము మనకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడున్న ఈ భూమి కాదు, కానీ ఈ భూమి ఖచ్చితంగా ఒకరోజు మహావేంద్రముతో లయమైపోబోతుంది అని మనకు పేతురు రాసిన పత్రికలో కూడా చూస్తాం కదా. పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు 3వ అధ్యాయము
10-13 వచనాలను చూస్తే, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దీని కొరకు కనిపెట్టాలి. ఆయన రాజ్యము రావాలి అని అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కొరకు మనం కనిపెట్టాలి అని అర్థం. ఎందుకు? ఈ పాత భూమి పాత ఆకాశం కూడా గతించిపోబోతున్నాయి, మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడింది. ఈ భూమి కాలిపోబోతుంది, నాశనము చేయబడుతుంది. ఎందుకు చేయబడాలి? అది శపించబడింది. లోకాధికారి అధికారం కింద ఉంది. లోకాధికారి మనిషి హృదయాలను ఏలుతూ పాపం చేత నింపి మనుషులను అందరినీ కూడా నరకానికి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఏమైపోవాలి అని అంటే ఇది నాశనం అవ్వాలి. అందుకనే మరొక చోట అంటారు కదా, నా మాట గతించిపోదు, భూమి ఆకాశములు గతించిన కానీ నా మాట గతించిపోదు. దేవుని మాట, దేవుని రాజ్యము స్థిరమైనవి. భూమి ఆకాశాలు గతించిపోతాయి, నాశనమైపోబోతుంది. కాబట్టి ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? శపించబడిన ఈ భూమి ఈ ఆకాశము లయమైపోబోతుంది. ఇది కాకుండా నీ రాజ్యము నూతనముగా, నూతన భూమి నూతన ఆకాశం. ఇందాక రెవల్యూషన్స్లో ప్రకటన గ్రంథంలో మనం చదివింది అదే, 21వ అధ్యాయం. యాక్చువల్గా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడైండు, వారికి తోడైండును. ఎంత చక్కగా మాట మాట్లాడుతున్నాను. నూతన భూమి నూతన ఆకాశము. పాత భూమి పాత ఆకాశము గతించిపోయాయి. ఇక నూతన భూమి నూతన ఆకాశము, ఇందులో మనము నివసించాలి, ఈ రాజ్యంలో మనం నివసించాలి అని క్రీస్తు వారు ప్రార్థన చేయమంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? 1000 సంవత్సరాల పరిపాలనలో, ఆయన రాకడలో, ఆయన రెండవ రాకడలో, ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద లిటరల్గా ఆయన రాజ్యము స్థాపించబడుతుంది కదండి. యెరూషలేము ప్రపంచానికి క్యాపిటల్ సిటీగా, రాజధానిగా ఆయన ఈ భూమిని పరిపాలన చేయబోతున్నాడు. ఆ రాజ్యము స్థాపించబడాలి అని నేను కోరుకుంటున్నాను అని ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన రాజ్యము స్థాపించబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఎందుకు? ఈ రాజ్యములో ఈ భూమి మీద శపించబడింది, ఈ భూమి మీద ప్రేమలు చల్లారిపోయాయి, ఈ భూమి మీద ఒకరితో ఒకరు స్వార్థముతో, ద్వేషముతో, కోపముతో రగిలిపోయి జీవిస్తున్నారు. ఒకరంటే ఒకరు పడట్లా, సంఘాలకే పడట్లా. అన్యుల విషయాన్ని మర్చిపోదాం, సంఘాలకే పడట్లా, విశ్వాసులకే పడట్లా. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. నా భూభాగంలోకి నువ్వు వచ్చావని, నా భూభాగాన్ని నువ్వు ఆక్రమించుకున్నావని రాజ్యాలు యుద్ధం చేస్తున్నాయి. స్వార్థము, అపవాది లేకపోతే లోకాధికారి భయంకరంగా ఈ లోకాన్ని పాపం చేత, వాడికున్న లక్షణాలన్నిటి చేత నింపివేయబడ్డాడు. అందుకనే ఈ సృష్టి విసుగొచ్చేసిందంట. సృష్టికే ఆశతో ఎదురు చూస్తుంది. నూతన భూమి కొరకు, నూతన ఆకాశం కొరకు. దేవుని కుమారులు ఎప్పుడెప్పుడు పరిపాలన చేస్తాడా ఈ భూమిని? ఎప్పుడు ఈ భూమి అంతరించిపోతుందా అని ఈ సృష్టినే ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. అందుకని ఇందాక పేతురు రాసిన పత్రికలో మనం కింద వచ్చినప్పుడు ఆయన నీతి నివసించును అనే మాట రాయబడింది. ఆ నూతన భూమిలో లేక కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎవరు ఉంటారు అంటే నీతిని నివసించు. నీతి ఉంటుంది అక్కడ, కేవలము నీతి మాత్రమే. క్రీస్తు వారు అనుగ్రహించిన, క్రీస్తు వారి చేత పరిపాలన చేయబడుతున్న ఆ రాజ్యము స్థాపించబడాలి అని
కోరుకోమని ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. మనము ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ రాజ్యము వచ్చునుగాక అని అంటే ఆయన రాజ్యములో మరి మనము కూడా ఉండాలిగా కదండి. ఆయన రాజ్యము రావాలి అని అంటే ఆయన రాజ్యములో నేను కూడా ఉండాలి. రాజుగా అయితే ఆయన ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు మరి అధికారులు ఎవరు? ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి అధికారులు ఉండాలి, ప్రజలు ఉండాలి. రాజ్యం అనగానే రాజు ఉంటాడు కదండి, అధికారులు ఉంటారు, ప్రజలు ఉంటారు. మరి అధికారులు ఎవరు? దానిని ఎవరు పరిపాలన చేస్తారు అని అంటే మనకు అక్కడ ఒక మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 27-28 వచనాలను ఒకసారి చూస్తే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎవరు? ఆయన ప్రపంచ పునర్జననమందు, ప్రపంచము మళ్ళీ స్థాపించబడినప్పుడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వచ్చినప్పుడు, నేను సింహాసనము మీద కూర్చున్నప్పుడు కదా, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు మీరు కూడా, ఎవరు వీళ్ళు? నన్ను వెంబడించిన ఆయన రాజ్యములో ఎవరు పరిపాలన చేస్తారు? ఎవరు అధికారులు కలిగి ఉంటారు? ఆయనను వెంబడించిన వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. ఆయన రాజ్యంలో ఎవరు చేర్చబడతారు? ఎవరు అధికారము సాధించగలరు? ఎవరు అధికారము చేయగలరు? పరిపాలన చేయగలరు అని అంటే ఆయనను ఎవరైతే వెంబడిస్తారో ఆయనను మాత్రమే, క్రీస్తు మార్గాలను, క్రీస్తు వారి ఆజ్ఞలను, క్రీస్తు వారి చిత్తమును ఎవరైతే చేస్తారో, అన్నిటినీ విడిచిపెట్టి పైన చూస్తే ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అంటే, ఇదిగో నీకు కలిగి ఉన్నవన్నీ బీదలకు అమ్మేసి నన్ను వెంబడించు అని అంటాడు. అంటే ఈ లోకంలో మనం ఏదైతే సంపాదించామో, దేని మీద అయితే ఆశ పెట్టుకున్నామో, దేనినైతే వెంబడిస్తున్నామో, క్రీస్తు వారిని కాదని ప్రయారిటీగా మన జీవితంలో ఎవరిని పెట్టుకున్నామో, ఏది కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఏది సంపాదించాలని ఆశపడుతున్నామో, అధికారమా, డబ్బా, జ్ఞానమా, ఇంకొకట, దేనినైతే మనము కలిగి ఉన్నామో వాటిని విడిచిపెట్టమంటున్నాడు. మన హృదయంలో ఉన్న ఆ పొజిషన్ని, ఏదైతే మనము కలిగి ఉన్నాం కదా, ఇది నాది, నా సొంతము, నా అధికారము, నా ధనము, నా డబ్బు, నాది అని ఏదైతే నీ హృదయంలో, మన హృదయంలో దానిని మనం స్థాపించుకున్నామో, దానికోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రయాసపడుతున్నామో, దానిని విడిచిపెట్టమని దాని అర్థం. అంత మొత్తం నీ వద్ద ఉన్నదంతా అమ్మి బీదలకు ఇమ్మని అని అంటే, ఆ వ్యక్తి ధనికుడు కాబట్టి, అధికారి కాబట్టి, యవనస్తుడు కాబట్టి తను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలా. మన హృదయము ఎక్కడ ఉంటే మన హృదయము దేని మీద అయితే ఆశ పెట్టుకున్నామో, దేనికైతే ప్రయారిటీ ఇస్తున్నామో అది కాకుండా దేవుని రాజ్యము గురించిన ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని రాజ్యమును వెతికే ప్రయారిటీ మనకు ఉండాలి మన జీవితంలో అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన అంశము ఆయన రాజ్యమును, మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికేవారు, ఆయనను వెంబడించేవారు, వాళ్ళు మాత్రమే అక్కడ సింహాసనము మీద వాళ్ళు కూడా. ఇక్కడ 12 మంది శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. 12 గోత్రాలకు మీరు తీర్పు తీర్చేవాళ్ళుగా మీరు ఉంటారు. అయితే ఎవరు వాళ్ళు? నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి, నా కొరకు మీరు అన్నీ వదులుకొని వచ్చారు కాబట్టి, మీ ఉద్యోగాలను వదులుకున్నారు, మీ తల్లిదండ్రులను వదులుకున్నారు కాబట్టి, నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీరు కూడా నాతో పాటుగా రాజ్య పరిపాలన చేస్తారు, అధికారం కలిగి ఉంటారు, తీర్పు తీర్చేవారిగా ఉంటారు.
అయితే ఆ 12 గోత్రాలకు మాత్రమేనా, ఆ శిష్యులకు మాత్రమేనా అధికారం అని అంటే కాదు, వారి కొరకు మాత్రమే కాదు, మనకు కూడా ఆ అధికారం ఇవ్వబడింది. అదే కిందికి వచ్చినప్పుడు 29వ వచనంలో అదే మాట అంటాడు, నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనా తండ్రినైనను తల్లినైనా పిల్లల భూములనైనా, అంటే వీటన్నిటినీ విడిచిపెట్టుకున్నవాడు నూరంతలుగా ఫలమును పొందుతాడు అని. ఆయన నిమిత్తము విడిచిపెట్టుకోవడము, ఆయన నిమిత్తము, మన నిమిత్తం ఇవన్నీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తాము, కానీ వాటిని విడిచిపెట్టుకున్న వాడే పరిపాలన చేసే అవకాశం ఉంది కదండి. మనకు లూకా సువార్త 19వ అధ్యాయంలోనే ఒక ఉపమానం, దేవుని రాజ్యం గురించి ఉపమానం చెప్తే అక్కడ 10 మంది దాసులకి మీనాను ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయ్యి తిరిగి వచ్చి ఒక్కొక్కరి దగ్గర ఉన్న ఆ మీనాకు లెక్క అడుగుతాడు. మీకు ఇచ్చాను కదా, మీకు ఇచ్చిన దానిని మీరేం చేశాడు అని అంటే, ఒకడంటాడు, ఇదిగోయా ఈ మీనా తీసుకొని నేను 10 మీనాలను దీనిని తయారు 10 మీనాలను నేను సంపాదించాను. ఇంకొకడు 5 మీనాలను నేను సంపాదించాను. అంటే అక్కడ యజమాని ఏమంటాడు, భలా నమ్మకమైన దాసుడా. ఒక మాట చూద్దాం, 19వ అధ్యాయము 17వ వచనంలో లూకా సువార్త. బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. రెండవ వాడికి కూడా, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. ఏమని రాయబడింది ఇక్కడ? ఎవరికి 10 పట్టణాలను ఇస్తున్నాడు, ఎవరికి 5 పట్టణాలను ఇస్తున్నారు? ఎవరికైతే దేవుడు వారి వారి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులను ఇస్తాడో, ఎవరికైతే దేవుడు వారికి క్రీస్తు వారు మనకు ఏదైనా పని అప్పగించాడో, మనం క్రైస్తవులముగా మార్చబడ్డాము, విశ్వాసులముగా మార్చబడ్డాము, ఆయన మార్గములో నడవాలని నిర్ణయం తీసుకున్నాము, ఆయనను వెంబడించాలనే ఆశ కలిగి ఉన్నాం మనమందరము. అయితే ఆయనను వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ పనులను ఎంతవరకు చేస్తున్నాము, ఎంత నమ్మకంగా చేస్తున్నాము అనేది క్రీస్తు వారు చూస్తారు. మనకు ఒక పని ఇచ్చాడు అని అంటే ఆ పని యాక్సిడెంటల్గా మన జీవితంలోకి రాలేదు, అది ఆయన అనుమతించాడు, ఆయన మనకిచ్చాడు. ఆ పని ఎంతవరకు మనం నమ్మకంగా చేస్తున్నాం, దీనిని బేస్ చేసుకొని మనకు 1000 ఏళ్ల పరిపాలనలు లేకపోతే ఆయన నూతన భూమి, కొత్త ఆకాశంలో మనకు కొన్ని పనులు లేకపోతే అక్కడ కొద్దిగా అధికారం ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి తనకిచ్చిన 1 మీనాను 10 మీనాలు చేశాడు. తనకిచ్చిన పనిని ఎంతో నమ్మకంగా చేసి దానిని అభివృద్ధి పరిచాడు. పరలోక రాజ్యంలో ఒక పని ఇచ్చినప్పుడు దానిని అభివృద్ధి చేశాడు కదా, ఎక్కువ చేశాడు దాన్ని. అంటే సపోజ్ మనకు అర్థం అవ్వాలంటే ఆయన 10 ఆత్మలను రక్షించాడు అని అర్థం చేసుకుందాం. 10 నూతనమైన ఆత్మలను ఆయన ఈ రాజ్యంలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు తనకిచ్చిన బాధ్యత వలన, తనకిచ్చిన పని వలన కొంతమందిని లేకపోతే ఆ పనిని అభివృద్ధి చేసి దేవుని రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. ఎంతైతే తను ఆ పని చేశాడో ఆ పనికి తగినట్టుగా తనకు ఉన్న ఆ నమ్మకత్వాన్ని బట్టి యజమాని ఏమంటున్నాడు, 10 పట్టణముల మీద నీవు అధికారిగా ఉండు అంటున్నాడు. ఎక్కడున్నాయండి 10 పట్టణాలు? ఆ ఇంటి యజమానికి 10 పట్టణాలు ఎప్పుడు వచ్చాయి, ఎక్కడున్నాయి? ఇంకొకరికి 5 పట్టణాలు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు 10 పట్టణాల మీద అంటే ఈ నూతన భూమి, నూతన ఆకాశం వచ్చినప్పుడు, కొత్త భూమి, కొత్త ఆకాశము, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఆ వ్యక్తికి 10 పట్టణాలను ఇచ్చాడు. ఆ 10 పట్టణాల మీద ఆ వ్యక్తి అధికారిగా ఉంటాడు. ఆయనను వెంబడించిన వారికి ఆయనతో పాటుగా సింహాసనం వేసుకొని 12 గోత్రాల నుంచి 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారం తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులకు మాత్రమే కాదు, మనకు కూడా ఆ అధికారం ఉంది. ఎవరైతే నమ్మకంగా ఆయనను వెంబడిస్తారో, నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తారో, మనకిచ్చిన తలాంతులను అభివృద్ధి చేస్తామో,
ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తామో, దేవుని రాజ్యమును విస్తరించడంలో, దేవుని నామము ఘనపరచడంలో, మహిమపరచడంలో మనము పని చేస్తామో, ఆ నమ్మకమైన పనిని బట్టి ఏ స్వార్థము లేకుండా ఆయన కొరకు కేవలము ఆయన నామము ఘనపరచడానికి మాత్రమే, ఆయన రాజ్యము స్థాపించడానికి మాత్రమే, ఆయన రాజ్యము విస్తరించడానికి మాత్రమే ఎవరైతే పని చేస్తారో వారి నమ్మకత్వాన్ని బట్టి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మనకు అధికారం ఇవ్వబోతున్నాడు, పట్టణాలను ఇవ్వబోతున్నాడు కదండి. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజు ఉన్నాడు రాజ్యంలో, ఇప్పుడు క్రీస్తువారు రాజుగా ఉన్నాడు. పరిపాలన చేయడానికి ఇప్పుడు అధికారులు కూడా వచ్చారు. మరి ప్రజలు ఎవరు? ప్రజలు కూడా ఉంటారు కదా. ఆయన రాజ్యంలో చేర్చబడే వారు ఎవరు? ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరు అని అంటే ఖచ్చితంగా మనకు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనము, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని రాజ్యము సమీపించి ఉంది. దేవుని రాజ్యములో చేర్చబడాలి అని అంటే, దేవుని రాజ్యములో మనమందరము ఉండాలి అని అంటే చేయవలసిన పని ఏంటి? సువార్తను మొట్టమొదటిగా విశ్వసించాలి, సువార్తను నమ్మాలి, క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి, ఆయన జనన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచాలి, మారు మనస్సు పొందాలి కదండి. మనం చేస్తున్న ప్రతి పని మనకు తెలుసు. ఏ ఆలోచన కలిగి ఉన్నాము, ఏ మాట తీరు కలిగి ఉన్నాము, ఏ ప్రవర్తన కలిగి ఉన్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, ఇవన్నీ ఖచ్చితంగా మనకు తెలుసు. దేవునికి కూడా తెలుసు మన జీవితం గురించి, మన ప్రవర్తన గురించి, మన ఆలోచన గురించి, మన క్రియల గురించి ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. తేటగా కనపడుతున్నాయి ఆయనకి, ఏది కూడా మరుగై ఉండలేదు. అయితే ఆయన రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందాలి. ఎక్కడ మారు మనస్సు పొందాలి? ఎక్కడైతే ఆయనకు నచ్చని లక్షణాలు ఉన్నాయో, ఆయన సువార్తను విని ఆయన ఎలా ఉండమంటున్నాడో, ఏ విధంగా మనల్ని జీవించమంటున్నాడో ఆ విధమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆయన రాజ్యంలో వచ్చినప్పుడు మనం రాజ్యంలో చేర్చబడాలి, కనీసము ప్రజలుగానన్నా ఉండాలి అని అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మారు మనస్సు. పరిపాలన చేసే అధికారము మనకు ఉంది, మనకున్న నమ్మకత్వాన్ని బట్టి. పరిపాలన చేయలేని స్థితిలో ఉంటే కనీసము ప్రజలుగానన్నా ఉండాలి అని అంటే మనం చేయవలసిన పని కనీసము మారు మనసు, దేవునికి కలిగిన లక్షణాలు, మనకిచ్చిన తలాంతులను రెట్టింపు చేయకపోతే కనీసము మారు మనసు కలిగిన జీవితం అన్నా జీవించాలి. క్రీస్తు వారి మార్గంలో నడిచే విధంగా, ఆయనకిష్టమైన లక్షణాలను కలిగి జీవించే విధంగానైనా మనం జీవించగలిగితే ఆయన రాజ్యంలో ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఏమైపోతుంది? ఈ భూమితో పాటు అది భూమి లయమైపోయినప్పుడు, మహావేంద్రముతో లయమైనప్పుడు మనం కూడా వాటితో పాటు నశించిపోయే అవకాశం ఉంది. అలాంటి జీవితం కాదు దేవుడు కోరుకునేది. నీ రాజ్యము వచ్చును కాక అని అంటే ఆయన రాజ్యములో నేను కూడా ఉండాలి అని మనం సిద్ధపడి ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. ఈ ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఆయన రాజ్యం వస్తుందంటే మరి ఆయన రాజ్యం వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నేను కూడా ఉండాలి కదా. నేను ఉండాలి అనే ఆలోచన జ్ఞానము కలిగి ప్రార్థన చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము. ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, అందులో దాగి ఉన్న మర్మం ఏంటి అని తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు రాజ్యం వచ్చినప్పుడు మనకు ఒక ఆలోచన, మరి రాజ్యం రమ్మంటున్నాడు, ఆ దొంగ అయితే అడిగాడు, మరి మనము కూడా అడగాలి, నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా. ఏ విధంగా ఆ దొంగను పరలోక రాజ్యంలో చేర్చాడు? తను కలిగి ఉన్న మారు మనస్సును బట్టి, దేవుణ్ణి గుర్తించిన విధానమును బట్టి కదా. క్రీస్తు వారు రాజుగా వస్తున్నాడు, రాజ్యం రాబోతుందని తెలుసుకున్న విధానమును బట్టి ఆ దొంగ పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. మనము కూడా చేర్చబడాలి అని అంటే ఆ మారు మనస్సే, ఆ పశ్చాత్తాపమే. మనం చేస్తున్న క్రియలను మనం గమనించాలి, ఆలోచనను మనం గమనించాలి, మన మాట తీరు, మన ప్రవర్తన, మనం ప్రేమించే విధానము, క్షమించే విధానము, ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయనను వెంబడించేవారే ఆయన రాజ్యంలో చేర్చబడతారు.
ఆయన అడుగు జాడలలో నడుచుకున్న వారే ఆయన రాజ్యంలో చేర్చబడతారు కదండి. నమ్మకంగా ఒకవేళ పని చేస్తున్నామా, మనకిచ్చిన తలాంతులను రెట్టింపు చేస్తున్నామా, లేకపోతే ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తున్నామా, ఖచ్చితంగా అధికారం చేసే వాళ్ళముగా ఉంటాం. పరిపాలనలో అధికారం చేసే వాళ్ళగా, పట్టణాల మీద అధికారం చెలాయించే వారముగా మనం ఉండబోతున్నాం. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రాజ్యం వచ్చునుగా కానీ చేయగలుగుతున్నామా కదండి. భయం వేస్తుంది ఒక్కోసారి ప్రార్థన చేయాలి అంటే. ఎందుకు? నేను ఉండాలి ఆ రాజ్యంలో. ఒకవేళ రాజ్యంలో లేను అని అంటే ఇంకొక రాజ్యంలో ఉంటా నేను. దేవుని రాజ్యం కాదది, సాతాను రాజ్యము. నిత్య నరకంలో ఉంటాను కదా. ఆయన రాజ్యంలో నేను ఉండాలి అని అంటే ఇవన్నీ నేను గ్రహించుకోవాలి. ఆయన రాజ్యం అంటే నూతనముగా, నూతన భూమి నూతన ఆకాశము, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. వారి మధ్యలోనే ఆయన నివసించబోతున్నాడు. ఆయన వారికి దేవుడుగా ఉండబోతున్నారు. అక్కడ ఏ కోపము, ద్వేషము, స్వార్థము ఏమీ లేని ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన దేశం అది. ఆయన పరిపాలన అలా ఉండబోతుంది. అందులో నేను ఉండాలని అంటే మరి నేను సిద్ధపడాలి. నాలో మారు మనస్సు కలగాలి. దేవునికి నచ్చని లక్షణాలను నేను తీసివేసుకోవాలి. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని ఖచ్చితంగా చేయాలి. ఆ రాజ్యం వచ్చునుగాక అంటే నేను అందులో కూడా ఉండాలి అనే ఆశతో మన జీవితాలను జీవించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా.